కూటమి 16 నెలల గురించి మీరు క్లుప్తంగా చెప్పమంటే ఏం చెప్తారు? ఈ కూటమి ప్రభుత్వం 16 నెలల కాలంలో మేము ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన వాళ్ళం. కానీ విద్యార్థుల సమస్యలు, యువత సమస్యలు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసినా కూడా చర్చించుకున్నాం. గతంలో నారా లోకేష్ గారు ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో, జిల్లాల్లో యువగలం పాదయాత్ర పేరుతో యువతులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు అనేక రకమైన హామీలు ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా బకాయిలు ఫీజు లిమిట్స్ బకాయిలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ చెప్తామని చెప్పారు. ఇంతవరకు 16 నెలలు నారా లోకేష్ గారు ఇంతవరకు జాబ్ క్యాలెండర్ మాట ఎత్తలేదు. నిరుద్యోగ వృత్తి కానీ, నిరుద్యోగులు కానీ కేవలం డిఎస్సి 16,000 పోస్టులు ఇస్తామని చెప్పి అడావుడి చేసుకొని, అది డిఎస్సి అభ్యర్థులకు సరైన న్యాయం చేయకుండా అక్కడ అవకతవకలు ఎన్నో జరిగిన ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే దుర్మార్గమైన పరిపాలన జరుగుతుందని చెప్తున్నాం. ముఖ్యంగా యువతకు కానీ, నిరుద్యోగులు కానీ, పేదలకు కానీ, కార్మికులు కానీ ఈ కూటమి ప్రభుత్వం వంచింది. ముఖ్యంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే గత ప్రభుత్వంలో దాదాపు 17 మెడికల్ కాలేజీని మెడికల్ కౌన్సిల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి అన్ని అనుమతులు తీసుకొని వచ్చినా ఈ కూటమి ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీ పూర్తి చేయలేక చేతగాక కేవలం ప్రభుత్వానికి, తన చంద్రబాబు నాయుడు బంధువులకి, దాయాదులకి ఈ మెడికల్ కాలేజీలని అమ్మే ప్రయత్నం చేస్తున్నది. దీనివల్ల పేద ప్రజలకు, పేద విద్యార్థులకు విద్యతో పాటు వైద్యం కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. విద్యా సంస్కరణలో మార్పు తీసుకొచ్చింది నేనే, వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చింది మేమే, మా ప్రభుత్వమే అని నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు. దాని గురించి వాస్తవం నారా లోకేష్ చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మదనపల్లి కాలేజ్ ఎత్తుకుంటే కానీ మదనపల్లి మిడ్స్ కాలేజ్ వాళ్ళ చౌదరి గారిది. ఇక్కడ మనకు విజ్ఞాన్ ఎవరో తెలుసు, వైజాగ్లో ఉన్న గీత యూనివర్సిటీ ఎవరో తెలుసు, ఎన్ఆర్ఐ రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ ఎన్ఆర్ఐ కాలేజ్ ఎవరో తెలుసు, భాషం కాలేజ్ ఎవరో తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేట్ యాజమాన్యాలు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. అక్కడే మార్పులు తీసుకువచ్చారు. ఎల్కేజీకి 1,00,000 రూపాయలు, 10వ తరగతికి 2 లక్షల రూపాయలు ఫీజులతో పేద ప్రజలని, మధ్యతరగతి కుటుంబాలని ఫీజుల పేరుతో కేవలం తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ సామ్రాజ్యం. ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థ ఎవరి మీ మంత్రి నారాయణ కాలేజీలు ఎంత ఫీజులు ఉన్నాయి, ఎన్ని ప్రభుత్వాన్ని నిబంధనలు అనుకూలంగా పనిచేస్తున్న నారాయణ విద్యా సంస్థలు, ఈ అన్నిటికీ నారా లోకేష్ బాధితుడే. నారా లోకేష్ ఈ అన్నిటిని పరిష్కరించకుండా రాష్ట్రంలో విద్యారంగాన్ని ఈరోజు అడుగుతున్నాం. రాష్ట్రంలో గతంలో యువకుల పాదయాత్రలు మీరు చెప్పారు, మూసివేసిన ప్రభుత్వ పాఠశాలను తెరుస్తామని. ఒక పాఠశాలను తెరిచారా? గత ప్రభుత్వం జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 16,000 కోట్ల రూపాయలతో నాడు నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాల బాగు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ 19 నెలల కాలంలో ఏ ప్రభుత్వ కళాశాలకు కానీ, ప్రభుత్వ పాఠశాల కానీ కనీసం సున్నమన్నా కొట్టిన పాపాన పోయినారా? అదే కాదు అడుగుతున్నాం. రాష్ట్రంలో పెద్ద సమస్య ఉంది. ఈరోజు మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో 7 మంది విద్యార్థులు, గిరిజన విద్యార్థులు మంచినీరు లేక చనిపోయారు, జాండీస్ చనిపోయారు. వాళ్ళు ఎందుకు చనిపోయారు? ఈ కూటమి ప్రభుత్వము వసతి గృహాలకు కనీసం మంచినీరు అందితే దౌర్మార్గ స్థితిలో ఉంది. నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు స్వయంగా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చాలా బాగా చెప్తా ఉన్నారు కదా, వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి అవును ఈ పాయింట్ చాలా మాట మనం గతంలో చూసాం. చంద్రబాబు నాయుడు స్కూల్కి వెళ్ళారు. ఆ స్కూల్ పైన ఒక బెంచ్ పైన చేపెట్టుకున్నాడు. ఆ బెంచ్ ఎప్పుడు కట్టారు? ఆ బెంచ్ ఎప్పుడు పెట్టారు? చంద్రబాబు అధికారంలోకి వచ్చినాక ఆ స్కూల్ బెంచ్ వచ్చిందా? ప్రభుత్వ పాఠశాలలో బెంచ్లు కానీ, నాడు నేడుతో కానీ, మౌలిక వసతులు కానీ, పిల్లలకు టాయిలెట్లు కానీ ఎవరు కట్టారు? చంద్రబాబు నాయుడు కట్టించారా? జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడుతో 18,000 కోట్ల రూపాయలు పెడితే నేను కట్టినా ఈరోజు ఈ ప్రచార ఆరబాటలతో, పచ్చ మీడియాతో చంద్రబాబు నాయుడు అబ్బా గుడ్లు ముందుకు పోతున్నారు.